నెల్లూరు నూతన నారాయణ కోవూరు బ్రాంచ్ నందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్ఎల్సి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పేరెంట్స్ స్టూడెంట్స్ ని ఫిట్నెస్ చేయగలిగే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఏజిఎం మీడియాతో మాట్లాడారు. మనం నారాయణలో పిల్లలకి చాలా ప్రాక్టికల్గా ఇంటరాక్టివ్ ప్యానల్స్ ద్వారా కూడా టీచింగ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మా పిల్లలు దీంతో ఎలా ఇంటరాక్ట్ అవుతారో చూద్దాం. మేడం, మీ అమ్మాయిని ఒకసారి మీరే టెస్ట్ చేయండి. హౌ షీఈస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. Muscle system, circulatory system, muscular system, skeletal system. Good morning everyone. My name is Ashwani. I am studying grade 2. Today I will explain abacus. Plus 5 plus 2 plus 1 minus 3 plus 1 minus 5. The answer is 1. Very good. Uyalamma jola uyala ugeti ma papa tugu tuyala chitti uyalamma potti uyala patti buddula papa pasidi uyala. Head, shoulder, knees and toes. Head, shoulder, knees and toes. I can see with my eyes. I can hear with my eyes. I can smell with my nose. I can eat with my mouth. I can clap with my hands. I can walk with my legs. I can roll with my neck. Hello ma'am, how are you feeling about today's SLC? I am feeling very happy. Kids are explaining very nicely about SLC. Thank you. కోవూరు బ్రాంచ్ నందు నారాయణ ఆర్గనైజేషన్ వారు మాకు ప్లాన్ చేసిన ప్రోగ్రాం ప్రకారం ఎస్ఎల్సి ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ను కూడా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ప్రతి పేరెంట్ కూడా ఇప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనే ఒక ఎస్టిమేషన్ వేసుకునేదానికి, తర్వాత వాళ్ళు ఎక్కడైతే వీక్గా ఉన్నారో, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో ఒక ఐడెంటిఫికేషన్ చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర కొంత దాని మీద స్పెషల్గా ఫోకస్ చేసినట్లయితే పిల్లలకి మనం ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేసినట్టు అవుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు హరిత. నేను ఇక్కడ నారాయణ కోవూరు బ్రాంచ్ ప్రిన్సిపల్గా ఉన్నాను. సో ఈరోజు మనకు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్ఎల్సి అనే ప్రోగ్రాము మనం చేస్తున్నాము. మెయిన్గా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక రూమ్లో గ్రూప్స్ పెట్టాము, ఒక రూమ్లో లాంగ్వేజెస్ పెట్టడం జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ పిల్లల యొక్క ప్రతి సబ్జెక్ట్ని ఫస్ట్ సెమ్లో జరిగిన సిలబస్ మొత్తాన్ని మనము డిస్ప్లే చేశాము టిఎల్ఎమ్స్ ద్వారా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లవాడిని తీసుకొని రూమ్లోకి వెళ్ళి ప్రతి ఒక్క టిఎల్ఎం పిల్లలు చేత ఒప్పజెప్పించుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పిల్లల యొక్క ఇండివిజువల్ నాలెడ్జ్ అక్కడ ప్రాక్టికల్గా పేరెంటే విట్నెస్ చేయగలిగే అవకాశం. వాళ్ళ పిల్లవాడు ఫస్ట్ సెమ్లో ఏం నేర్చుకున్నాడు అనేది అక్కడ ప్రత్యక్షంగా పేరెంటే చెక్ చేయడం జరుగుతుంది. ప్రత్యేక విట్నెస్ ఉంటుంది. సో ఇది లాస్ట్ ఇయర్ కూడా మేము జరిపాము. ఈ ఇయర్ మా ఏజిఎం గారు అన్నట్టుగా ఇంకొంచెం అడ్వాన్స్గా మనం చేయడం జరిగింది. సో దీనికి సహకరించినందుకు, ఈ ప్రోగ్రామ్కి ఐడియా ఇచ్చి దీనికి ఎంతో కష్టపడినందుకు ముఖ్యంగా రమాదేవి మేడం గారికి మరియు R&D డిపార్ట్మెంట్ ఇక్కడ మన గ్రౌండ్ లెవెల్లో మనకి ఎంతో సపోర్ట్ చేసి కోఆపరేట్ చేసి దీన్ని సక్సెస్కి కారణమైనందుకు కోఆర్డినేటర్ ప్రసన్న మేడం గారికి, మాకెంతో సపోర్ట్ ఇచ్చినందుకు ఏజిఎం రమణారెడ్డి గారికి, మా వైస్ ప్రిన్సిపల్కి అందరికీ థ్యాంక్స్ ఎ లాట్. సో ఈరోజు కోవూరు నారాయణ స్కూల్ నందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అంటే ఎస్ఎల్సి అంటామన్నమాట.
ఇది ఏదైతే సెమ్ 1లో పిల్లలు నేర్చుకున్నారో ఆ సిలబస్ని అంతా కూడా మేము డిస్ప్లే పెడతాము. మామూలుగా మేము FA1, FA2, SA2 ఎగ్జామ్స్, SA1 and 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. అవన్నీ కూడా పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్స్ అనమాట. అందుకని పేరెంట్స్కి అంతా తెలియదు ఏం నేర్చుకుంటున్నారు, ఈ పిల్లలు ఏం చెప్తున్నారు అసలు స్కూల్లో అనేది. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలతో వచ్చి వాళ్ళ పిల్లలు అన్నీ చెప్పడం అది చూసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్ని సబ్జెక్ట్స్, ఇన్ని క్వశ్చన్ ఆన్సర్స్ కానీ లేకపోతే ఇన్ని సబ్జెక్ట్స్ గురించి, ప్రాజెక్ట్స్ గురించి ఎట్ ఏ స్ట్రెచ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.